ఉద్యమాన్నే ఊపిరిగా, పాటనే ఆయుధంగా మార్చిన తెలంగాణ విప్లవ రాగం ఆమె. ఆమెనే తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క. అసలు బెల్లి లలితక్క ఎవరు? తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల కోసం ఆమె చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి? 26 మే 1999లో అసలు ఏం జరిగింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. 29 ఏప్రిల్ 1974న యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాంచారిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది లలితక్క. పేదరికం వల్ల కేవలం 16 సంవత్సరాల వయసులోనే కుటుంబ భారాన్ని మోయటానికి లలితక్క ఒక మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఆ తర్వాత సిఐటియులో చేరిన లలితక్క కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసింది. అది 1997. తెలంగాణ ఉద్యమానికి చెందిన కవులు, కళాకారుల కోసం నగరం అంజయ్య గారు ఏర్పాటు చేసిన సాహితీ మిత్ర మండలిలో లలితక్క చేరి 8 మార్చి 1997న భువనగిరిలో మొట్టమొదటిసారిగా దగాబడ్డ తెలంగాణ పేరుతో ఒక సభను నిర్వహించి ఎన్ని రకాలుగా తెలంగాణ దగాపడ్డదో అన్న నిజాలని ఆ సభ ద్వారా తన స్వరంతో ప్రజల్లోకి తీసుకుపోయినారు. ఇంకా అప్పటి నుంచి లలితక్క తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా నిలిచింది. అప్పటి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలపై తన పాటలతో ప్రశ్నించింది. అంతేకాకుండా మహిళలు ఉద్యమంలో చేరాలన్న ఉద్దేశంతో మహిళా స్రవంతి అనే సంఘాన్ని స్థాపించింది. గుట్కా, సారాకి బానిసైన యువత కోసం అండ్ ప్రాస్టిట్యూషన్లో ట్రాప్ అయిన ఉమెన్ కోసం పోరాటం చేసింది. అదే టైంలో గొల్ల కురుమ, డోలు దెబ్బ నాయకురాలుగా, ఆల్సో తెలంగాణ కళా సమితి కార్యదర్శిగా కూడా అక్క ఎదిగింది. అది 26 మే 1999. మిల్లుల పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన లలితక్క గంటలో వస్తా అని బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. దాంతో 27 మేన కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిండ్రు. 29 మేన దర్గా బావిలో ఫీమేల్ బాడీ స్పాట్స్ దొరకడంతో అవి లలితక్కవేమో అనే అందరూ డౌట్ పడ్డారు. ఆ తర్వాత 5 జూన్న అప్పటి న్యూస్ పేపర్లో లలితక్క రాసినట్టు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో నేను సేఫ్గా ఉన్నా, నన్ను ఎవ్వరూ వెతకొద్దు అని అండ్ కొన్ని విషయాలు ఆమె క్యారెక్టర్ని చాలా తగ్గించే విధంగా కూడా ఉంటాయి. 10 జూన్న బావిలో లలితక్క తల దొరికింది. చివరిగా 11 జూన్ ఆమె ముక్కలైన దేహానికి తెలంగాణ ప్రజలు కన్నీటి వీడ్కోలు చెప్పారు. లలితక్క చనిపోయి ఈ రోజుకి 27 సంవత్సరాలు గడిచిపోయింది. తన పాటతో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపించి ప్రతి గుండెలో మరణం లేని పాటగా మిగిలిన మన విప్లవ జ్వాల బెల్లి లలితక్క. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.